This is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL season 18 2025 మ్యాచ్ నెంబర్ 15కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. హై టెన్షన్ మ్యాచ్ అన్నట్టు చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మ్యాచ్లో టాస్ ఇస్తే బ్యాటింగ్ ఎవరు చేసుకోవాలి, బౌలింగ్ ఎవరు తీసుకోవాలి, రెండు టీంలు బలాబలాలు ఎలా ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఏంటి, ఫైనల్ ఎవరు గెలుస్తారు, ఇలాంటి అన్ని టాపిక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఒక్కసారి ఈ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ జరిగింది ఆర్సీబీ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఫస్ట్ మ్యాచ్ ఇక్కడే జరిగింది. చూసాం అప్పుడు ఆర్సీబీ ఎలా గెలిచిందో ఏంటో అనేది. సో పిచ్ రిపోర్ట్ వరకు వచ్చేసప్పటికి ఇక్కడ ఫ్లాట్ పిచ్ అని చెప్పచ్చు. బ్యాటింగ్కి చాలా బాగుంటుంది, గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక స్క్వేర్ యాంగిల్లో మాత్రం షార్ట్ బౌండరీలా కనిపిస్తుంది. సో అందరూ ఎక్కువ స్క్వేర్ షాట్స్ కొట్టడానికి ఎక్కువగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఓవరాల్గా. ఇక్కడ బౌలింగ్కి ఫస్ట్ 4-5 ఓవర్స్కి స్పిన్నర్స్కి అనుకూలించారు, కానీ తర్వాత అంతా స్పిన్నర్స్కి చాలా బాగుంటుంది బౌలింగ్ పిచ్ అయితే. ఫాస్ట్ బౌలర్స్కి కష్టం. ఇక్కడ ఫస్ట్ 2 ఓవర్స్ స్వింగ్ అవుతుంది అనిపిస్తుంది, కానీ లేదు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసే కన్నా సెకండ్ బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ పిచ్ రిపోర్ట్ వల్ల కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒక 200+ కనుక కొట్టారు అంటే ఆ టీం ఖచ్చితంగా గెలిచినట్టే. ఇలా ఉంటుంది ఓవరాల్గా ఈ పిచ్ రిపోర్ట్ అనేది చూసి మన పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం 180+ పైనే రన్స్ వస్తాయి. 200 కూడా దాటచ్చు, కానీ 180+ అని చెప్పి చెప్తున్నమాట. అందుకని తక్కువ అయితే రాదు. ఇది ఓవరాల్గా పిచ్ రిపోర్ట్. ఇక రెండు టీమ్స్ గురించి చెప్తే, రీసెంట్గా కోల్కతా నైట్ రైడర్స్ ముంబైలో ఘోరంగా ఓడిపోయింది. సో మరి వాడు కంబ్యాక్ ఇస్తారా లేదా ఒకసారి ఈ మ్యాచ్లో చూడాలి. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ గ్రాఫ్లో చాలా కింద పడిపోయింది బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోవడం వలన. ఇది వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచి మేము ఉన్నాం అని మళ్ళీ కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎస్ఆర్హెచ్. ఈ ఎస్ఆర్హెచ్ కోల్కతా నైట్ రైడర్స్ ఇద్దరు లాస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్లో తలపడ్డారు. ఓకే, ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, కోల్కతా నైట్ రైడర్స్ కప్ గెలిచేసింది. సో ఇది ఒకసారి ఇద్దరు రెండు టీములు బలాబలాలు ఎన్నిసార్లు ఐపీఎల్లో తలపడ్డాయి అనేది ఒకసారి చూద్దాం. ఇవి ఓవరాల్గా ఐపీఎల్ సీజన్ మొత్తంలో 28 టైమ్స్ తలపడ్డాయి హెడ్ టు హెడ్. అందులో కోల్కతా నైట్ రైడర్స్ 19 సార్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ వచ్చేసి 9 టైమ్స్ మాత్రమే గెలిచింది. అలాగే ఈడెన్ గార్డెన్స్ పిచ్లో అయితే 2 సార్లు ఉన్నాయి. ఒకసారి కోల్కతా, ఒకసారి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచాయి. ఇది ఓవరాల్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న హిస్టరీ, మ్యాచెస్ హిస్టరీ ఎలా ఉంటుంది ఏంటనేది అది వాళ్ళ ట్రాక్ రికార్డు. అండ్ ఇప్పుడు వచ్చేసి టీమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్లో అయితే నాకు తెలిసి ఎలాంటి మార్పులు చేయరు, ఇదే టీంతో దిగుతారు. కానీ ఈసారి గట్టిగా ఓన్లీ బౌండరీస్ మీదే, సిక్సెస్ మీద ఆడకుండా సింగిల్స్ 2 స్కోర్స్ తీస్తే చాలా బాగుంటుంది. చిన్న సెషన్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, కాకపోతే మనం కూడా మాట్లాడాలి కాబట్టి సెషన్ చెప్పేటప్పుడు అది మాట్లాడుతున్నాం అంతే. ఎస్ఆర్హెచ్ వచ్చేసి హెడ్ అభిషేక్ శర్మ, ఈశాంత్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, కమిన్స్ అండ్ అన్సారీ, హర్షద్ పటేల్ అండ్ షర్మి జంపా. ఇది ఓవరాల్గా టీం. ఈ బ్యాటింగ్ బౌలింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒక రేంజ్లో ఉంటుంది, రచ్చ. ఈసారి 6లు 4లు కోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. గ్యారెంటీ 200+ కొట్టాలని ఎస్ఆర్హెచ్ ప్రతి అభిమాని వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ వచ్చేసి డీకాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసల్, రామ్దేవ్ సింగ్, స్పెన్సర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా. వీళ్ళలో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. ఓవరాల్గా టీం అది. ఈ రెండు టీములు హెడ్ బలాలు డ్రాప్ చూసిన తర్వాత, ఇప్పుడు ఇది చూసిన తర్వాత, గత ఉన్న మ్యాచ్ ఎంత ఉంది అనాలిసిస్ అన్ని చూసుకున్న తర్వాత నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి 200+ కొట్టింది అంటే మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది. అలా సెకండ్ టైం బ్యాటింగ్ చేసినా కూడా నా తెలిసిన ప్రిడిక్షన్ ప్రకారం 60% ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, 40% కోల్కతా నైట్ రైడర్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఒక పాయింట్కి వచ్చేటప్పటికి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని చిన్న ప్రిడిక్షన్. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి, ఎందుకంటే ఇది నేను జస్ట్ అనాలిసిస్ చెప్పిన
మ్యాచ్ గురించి చిన్న అనాలిసిస్ చెప్పిన చిన్న పాయింట్ అంతే, గెలుస్తుంది అని. ఓవరాల్గా చూస్తే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. ఓకే, అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ పీకే టాక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో చెప్తున్నాను, బెట్టింగ్ యాప్లు జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ భూతం వల్ల మీరే కాదు మీ కుటుంబం కూడా రోడ్డు పడాల్సి వస్తుంది. ప్లీజ్ సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ ఆడకండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, దిస్ ఇస్ ఫణికుమార్ అద్దేపల్లి, పీకే టాక్స్, సైనింగ్ ఆఫ్.